ఈరోజు మీరు 50 లక్షల కోట్ల సంపద సృష్టించారు కదా, మరి కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ డ్యామ్ ఏదైతుందో, బ్యారేజ్ ఏదైతుందో ఎందుకు కుంగిందో ప్రజలకు చెప్పాలి. ఈరోజు అన్నారం బ్యారేజ్ దగ్గర ఎందుకు బుంగలు వస్తున్నాయో చెప్పాలి. ఈరోజు కన్నెపల్లి పంప్ హౌజు చిన్న వరదకే ఎందుకు కొట్టుకుపోయిందో చెప్పాలి. కన్నెపల్లి పంప్ హౌస్ బాహుబలి మోటార్లు ఖరాబ్ అయితే మళ్ళీ 1000 కోట్లు ఖర్చు అయింది కదా, ఎందుకు అయిందో చెప్పాలి. ఈ 50 లక్షల కోట్లతో అయిందా ఈరోజు ప్రజలకు చెప్పాలి. ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా, మీరు రాకముందే 2014 కంటే ముందే ఇక్కడ గ్రామాలలో కావచ్చు, వివిధ పట్టణాల్లో కావచ్చు, పట్టణాలలో ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వచ్చే వాస్తవంగా మీరు చేసినటువంటి 40,000-45,000 కోట్లతోటి మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాలి. మీరు చేసిన మిషన్ భగీరథ ఏంటో చెప్పాలి. మీరు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇవ్వకపోతే మేము ఓట్లు అడగమన్నారు కదా, చలో మరి ఇప్పుడే పోదాం. కేటీఆర్కి నేను బహిరంగ సవాల్ చేస్తా ఉన్నాను. మీరు వస్తారా? పోదాం. ప్రతి ఊరు, ఏ ఊరో నువ్వే సెలెక్ట్ చేయి, ఆ ఊరికే వెళ్దాం. ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వచ్చినాయో చూద్దాం. ఈరోజు పాలమూరు రంగారెడ్డి దగ్గర 19 మోటార్లు ఉంటే ఒక మోటార్ ఓపెన్ చేసి మొత్తం పాలమూరు మొత్తం సస్యశ్యామలం అయిపోయింది. ఈరోజు మొత్తం ఈ దక్షిణ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయిపోయింది చెప్పుకున్నటువంటి సన్నాసులు మీరు ఈరోజు 50 లక్షల కోట్లు అంటే మీరు చెప్పేటి అన్ని పిట్టల దొర ముచ్చేట్లు అనేది మళ్ళొక్కసారి స్పష్టంగా తెలంగాణ ప్రజలకు మీరే చెప్పుకున్నారు. అంతే తప్ప చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏమంటాడు, 9 ఏళ్లలో మీరు సృష్టించిన ఆస్తులట రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడుతూ దేశానికే దిక్సూచిగా మార్చామట. ఏం లేదు, రాష్ట్ర అస్తిత్వం లేదు, తొక్కలేదు, తోటకూరలేదు. వాస్తవం చెప్పాలంటే వీళ్ళ కుటుంబ ఆస్తులే పెంచుకున్నారు తప్ప, లక్షల కోట్ల రూపాయలు వీళ్ళ కుటుంబ ఆస్తులు సంపద పెంచుకున్నారు తప్ప తెలంగాణ ఆస్తుల సంపద ఏం పెంచలేదు. అదంతా కూడా అంత ఒక ఉత్తముచ్చట మాత్రమే.